ఓం గురుదేవో నమః. ఓం రామ్ జట్మలాయనే నమః. గురూజీ, మీరుండేది నార్తులో, నేనుండేది సౌత్లో. ఇవాళ హోలీ. రంగులు పూసి శుభాకాంక్షలు చెబుదామంటే మీరెక్కడికి రారు, నేనక్కడికి రాలేను. అందుకే మీ ఫోటోకి హోలీ విషెస్ చెప్తున్నాను. నేను గురువుని మించిన శిష్యుడయ్యేలా ఆశీర్వదించండి గురుదేవా. होली आई रे, 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 होली आई रे. तू जा रे. होली టైం 10 గంటలైంది. ఎంత హౌస్ వైఫ్ అయితే మాత్రం ఇంత పొద్దుకేదాకా నిద్రలేవేంటి? లే, నీకు మాత్రం పనే ఉంది. 12 గంటల వరకు పడుకోవచ్చు కదా. ఇవాళ ఒక విశేషం ఉంది బేటీ, లే. ఏమిటో అది? హోలీ పండుగ. ఆల్రెడీ మీ గురువుగారితో ఆడావుగా, ఇక నాతో ఆడతావులే హోలీ. ముందు నువ్వు లే, హోలీ నీతో ఆడుతానో లేదో తెలుస్తుంది. సరే, నువ్వు బయటికి పో. ఎందుకు? పో. లేస్తూనే నీ పీతమొహాన్ని చూడాలా? నా ముఖార్విందాన్ని చూశాకే ఎవరినైనా చూస్తాను. దేవుడా, నేను పొద్దున్నే లేచి పీతలాంటి పితాని మొహాన్ని, సొట్టబుగ్గలున్న రాంబాబ్ మొహాన్ని, బెంగతో ఉన్న గంగ మొహాన్ని, పిడత మొహంలో ఉండే మా లతిక మొహాన్ని, కోతిలో ఉండే సత్తి మొహాన్ని చూడ్డం వల్ల నా బతుకు బస్సు లేని బస్టాండ్లా, ఏరోప్లేన్ లేని ఎయిర్పోర్ట్లా, వేషాలు లేని హీరోయిన్లా, టీవీ షోలు లేని యాంకర్లా ఎలా ఎలాగో అయిపోయింది. అందుకే ఇవాల్టి నుంచి లేవంగానే నా ఫేస్ ని నేనే చూసుకోవాలని డిసైడ్ అయ్యా. కలిసొచ్చేలా చూడు స్వామి. హోలీ ఫూల్. అది ఏప్రిల్ 1 కి చెప్తారా లాయర్ ఫూల్? అయినా నా పర్మిషన్ లేకుండా నా మొహం మీద రంగులేస్తావా? నిన్ను. అది కాదు బేటీ, హోలీ రోజు నుంచి నీ లైఫ్ అంతా రంగులమయం కావాలని హోలీ రంగులు పూసాను. నువ్వేంటి రొసరొసలు ఆడుతున్నావు? అటు చూడు, మా గురువు గారు రంగులతో ఎంత మెరిసిపోతున్నారో. నా పతి పితాని నీ పిచ్చ పీక్స్కెళ్ళింది. లేకపోతే ఫోటోతో ఎవ్వడైనా హోలీ ఆడతాడా? నా మొహాన్ని ఫోటోకి పనికి రాకుండా చేస్తావా? నిన్ను. వస్తున్నా. పీతా, ఆగు, అక్కడే ఆగు. పీతా, నిన్ను నా మీదే కలర్ వేస్తావా? ఆగు, ఆగు, అక్కడే ఆగు. బేటీ వద్దు. రే రాంబాబు ఆపరా. వదిలే బేటీ, రంగేద్దు. బేటీ వద్దు. రే పరిగెట్రా, కమాన్. వస్తున్నా నాగు. పీతా, అక్కడే ఆగు. బేటీ వద్దు, వద్దు. కొట్టు, కొట్టు. అక్కడే ఉండు, నీ పని చెప్తాను. కొట్టు. పట్టుకో గంగ, పట్టుకో వాడిని. నా మీద మాత్రం ముదురు రంగేకే. అసలు ముందు రంగులు ఎక్కడున్నాయో చెప్పు. అవిగా అక్కడ కొంప ముంచావు గంగ. ఏం నువ్వు బలిదానివే. లేకపోతే కన్యా, హోలీగా సుందరక సర్దపడుతుంటే రంగులు కొట్టించుకోవచ్చు కదా. చూద్దాం నన్ను అందుకోగలదో లేదో. నీ భార్యని నిన్ను నేను కాక ఇంకెవరు అందుకుంటారు? అక్కడే ఆగొస్తున్నా. ఒరే బావోయ్, అటు తిప్పి ఇటు తిప్పి నామకం కొట్టిస్తావా ఏంటి? లతిక, రంగు అందుకో. మర్దలుగా బావకి రంగు పూసే హక్కు నీకు కూడా ఉంది. కమాన్. పైగా మద్దలు బావతో హోలీ అయితే కట్నంగా డబ్బులు. అవునా? అయితే బావా నువ్వు అయిపోయావు. నిన్ను రంగుల్లో ముంచెత్తుతా, కట్నం రెడీ చేసి. కేసు లేని డబ్బులైనా ఇస్తాను. ఒరే రాంబాబు, పీటీ నాపు. పీటీ నాపే శక్తి నాకెక్కడుందిరా? ఎస్, మా భార్యల శక్తి ముందు మీ భర్తలు బలా దూరే. అంత లేదు, మీరు ఆడోళ్ళు, మేం మగాళ్ళం. ఇదిగో ఈ కొవ్వే, ఈ బల్పే నన్ను భద్రకాళీం చేస్తుంది. ఇక నిన్ను అస్సలు వదలను. ఈ రోజు నిన్ను రంగుల్లో ముంచెత్తకపోతే నేను బాల త్రిపుర సుందరినే కాదు. అది సౌందర్య సవాలంటే. నువ్వేంటి అలా చూస్తున్నావు? రాంబాబుని టార్గెట్ చెయ్యి. అమ్మో, నన్ను బుక్ చేసింది. ఎక్కలేదుగా.
పట్టుకో లతిక. అమ్మో వచ్చేస్తుంది. ఆ, పద పద మనం వెళ్దాం. ఓ నో. లతిక బండి తీసుకురా, వీడిని వదిలేదు ఇవాళ. ఆ, ఏం రాంబాబు మీ ఫ్రెండ్ ని సేవ్ చేయడానికి వచ్చావా? బేటీ ఇలా బైక్ మీద వెంబడించాలా వాడిని? ఓహో, మొగాళ్ళని సపోర్టా? మరి ఇంట్లో ఫైట్ ని వీధిలోకి తీసుకురావడం ఎందుకని? హోలీ ఇంట్లో కంటే బయట వీధిలో ఆడితేనే బాగుంటుంది. కానీ ఇది హోలీ ఆటలా లేదే, మహంకాళి యుద్ధంలా ఉంది. మీ మగాళ్ళు మగాళ్ళకే సపోర్ట్ చేసుకుంటారు. నువ్వు పోనీ లతిక. పదన్నా ఈరోజు మనం కూడా హోలీ ఆడి బార్కి వెళ్ళి మందు కొడదాం. అవునరా, మొన్న నైట్ మనం తాగిన సీప్ లిక్కర్కి తందూరి చికెన్ తెచ్చి ఆలు చిప్స్కే సరిపోయిందిరా. కనీసం బొంగు తాగుతావంటే బొంగులో డబ్బులు లేవురా. ఏ లాయరు, నమస్తే భిక్షన్న. ఏంటి మధ్య కోర్టు దగ్గర కనిపించట్లేదు? దందాలు మానేసావా ఏంటి? మా పనులు కూడా మీ లాయర్లు పోలీసు వాళ్ళే చేస్తున్నారుగా. అవునా అన్న, వస్తానన్న, చిన్న పని ఉంది. ఓయ్, ముందో 10,000 కొట్టు. దేనికి? మామూలు. మామూలా? దసరాకి ఇంకా చాలా టైం ఉంది కదన్నా. సరే, సందా అనుకో. చందానా? వినాయక చవితి కూడా ఉగాదిలాకి ఎప్పుడో వస్తుంది కదా. ఇది హోలీ చందాబే. హోలీకి చందానా? ఇది మరీ విడ్డూరంగా ఉందన్నా. నేనేది చేసినా విడ్డూరంగానే ఉంటది. తీ సందా. హోలీ చేసుకునే వాళ్ళ దగ్గర చందా తీసుకున్నా. ఏ అందరికి హోలీ అయితే నీకు కాదా ఏంటి? అస్సలు కాదు, నేను హోలీ చేసుకోను. చూడండి, అందరు కలర్ఫుల్ గా ఉంటే నేను వైట్ అండ్ వైట్ లో ఉన్నాను. అంతగా మీరు హోలీ చేసుకుందాం అనుకుంటే ఇదిగో. ఏంటిది? దీంతో రంగులు కొనుక్కుని హోలీ పండుగ చేసుకోండి. రేయ్, వెనక బీటీ వస్తుందిరా. అవునా? అయితే నాకు లిఫ్ట్ రా. రేయ్, నా సందా. ఈ చందామామెవడరా? హోలీకి చందా ఇమ్మని రౌడీ ఏజెంట్ చేస్తున్నాడు. రౌడియా? రే ఇక్కడ హీరో రే. నీ హీరోయిజం టీవీలో చూపించుకోరా. నేను ఇక్కడ మురిస్తే నిజం బ్లడ్ వస్తుంది. రే, నీ చందాకి నాకు ఏ సంబంధం లేదు. రే రాంబాబు, రే రే. అన్నా అన్నా, వెనక నా పిల్ల నా మీద రంగుకోవడానికి వస్తుందన్నా, వదులన్నా. నీ పిల్లానికి భయపడినంత మాత్రం నాకు భయపడవారా? నువ్వంటే ఒక్క భయం ఏంటన్నా? గౌరవం, మర్యాద, ప్రేమ, జాలి, కరుణ నక్కర్లేదు, ముందు చందా ఇవ్వు. చెప్తున్నాను కదా నేను అసలు హోలీ జరుపుకోవడం లేదని. ఓ పని చేయండి, నా మీద ఒక్క చుక్క రంగు పడ్డా మీకు చందా ఇస్తాను. అట్లనా? సరేరా, సాయంత్రం 7 గంటల వరకు టైం ఇస్తా. చుక్క రంగు పడ్డా చందా 5,000 ఇవ్వాలా. 5,000 ఏంటన్నా? 10,000 ఇస్తా. అమ్మో, పీటీ వస్తుంది. చేసేవాడిని. పద పద పద. వీళ్ళ భారీ ఆవేశం చూస్తుంటే ఈరోజు మనకు 10,000 గ్యారంటీ. పద పద. అమ్మ బీటీ, నా బండి మీద కూర్చొని నా మీదే చేజింగ్ మొదలు పెడతావా? నన్ను రక్షించే వాళ్ళే లేరా? పోనీ లతిక. బాబు, నువ్వు నా నిజమైన సీరియల్ హీరోయిరా? ఓహో రాంబాబు, నువ్వు నా పాలిట విలన్వి. అక్క రంగు వేయ. ఫస్ట్ వాళ్ళని పట్టుకుంటే మన ఇద్దరు టార్గెట్ రీచ్ అవుతుంది. ఏంట్రా బండి ఆపుతున్నావు? రే, బండిలో పెట్రోల్ అయిపోయేలా ఉందిరా. ఎక్కువ దూరం వెళ్ళలేం. ఈ టైంలో ఎలాంటి జలకలేస్తావేంట్రా బాబు? ఆడలతో పంత మాత్రమే కాదు, ఆ రౌడీగాడితో 10,000కు పందెం కాశాను హోలీ చేసుకోనని. జేబు నిల్లైనా పౌరుషం మాత్రం ఫుల్లురా నీకు. ఓ పని చేద్దాం, ఎవరికీ తెలియకుండా ఇంట్లో దాక్కుందాం. బీటీ సిటీ రోడ్లన్నీ తిరిగొచ్చేసరికి ఆ రౌడీగాడికి ఇచ్చిన గడువు కూడా ముగుస్తుంది. పదరా.
అబ్బా ఆ, ఎంత వెతికినా వాళ్ళని మాత్రం పట్టుకోలేకపోయాం. తొయ్యక్క ఆ, తొయ్యి లతిక. గట్టిగా తొయ్యక్క. ఆ, అమ్మయ్య ఇంటికి చేరాం. వీడికి ఇవాళ ఎలాగైనా రంగు పట్టం గ్యారంటీ. వచ్చేస్తాయి మన 10,000. ఇదిగో ఇక్కడ పెట్టు. ఆపే ఆపే. అబ్బా ఏంటి బేటీ పితానని దొరికాడా? లేదు, రాంబాబు కిడ్నాప్ చేశాడు. రామ్ బాబా ఎందుకు? నా నుండి కాపాడేందుకు. ఓ అంతే కదా. అయినా ఎక్కడికి వెళ్తాడులే తప్పించుకుని. ఆకలేస్తే ఇంటికి వస్తాడుగా మెక్కడానికి. అప్పుడు అన్నం బదులు రంగులు పెడతాను. ఒరే ఆకలేస్తుందిరా, ఏదైనా పట్టురారా. వెళ్తే పట్టుకుంటారేమోరా. ఎలాగోలా మేనేజ్ చేసి తీసుకురారా. ఉమ్, కడుపు కాలిపోతుంది. సరే. బండేసుకొని మరి బయలుదేరారు. బొత్త చేతులతో వచ్చారు. మేమేం చెయ్యం, బండ్లో పెట్రోల్ అయిపోయింది. అయినా సిటీ మొత్తం రోడ్లన్నీ తిరిగాం, వాళ్ళు ఎక్కడ కనిపించలేదు. అయినా ఇంటికి రాకపోతారా? వాళ్ళంతా చూడకపోతానా? ఈరోజు రాత్రైనా సరే వాళ్ళని రంగులో ముంచేస్తాను, అంతే. పిల్లి లోపలే ఉన్నట్టుంది, పదండి. ఏరి పైన పైన. ఒరే తినడానికి ఏమైనా తెచ్చావా? ఏంటి తెచ్చేది? వీటి వాళ్ళు వచ్చేశారు. నన్ను చూసేసింది. నన్ను ఫాలో చేస్తుందేమోనని అనుమానం రా. బీటీకి ప్లేస్ బాగా తెలుసురా. అయితే దూకే దూకే. దొరికేశారు. అటాక్, కమ్ ఆన్. వచ్చేస్తున్నారు రోయ్. అక్కడే ఉండు. ఇదిగో ఇది తీసుకో. నువ్వేంటి ఇక్కడ? నీకు ఆన్సర్ కావాలా నిచ్చెన కావాలా? ఆన్సర్ తర్వాత ముందు నిచ్చెనే. ఎక్కు, ఎక్కు. పట్టుకో గట్టిగా. ఎక్కేద్దాం పద. ఎక్కుతున్నాను నేను. తొందరగా రండి.
అగ్గిలో ఆజ్యం పోస్తున్నట్టు ఆ భిక్షుగాడు బీటీకి హెల్ప్ చేస్తున్నాడు. అసలు విషయం చెప్పేస్తే బెటర్. అవునరా, నువ్వు వెళ్ళి చెప్పే. ఇప్పుడు నేను చెప్పినా వెందు. వెళ్ళు వెళ్ళు. రంగు పట్టకుండా చూసుకుంటానని భిక్షుగాడితో పిత 10,000 బెట్ కాసాడు. 10,000? నువ్వు ఆపకు, చూస్తే వాడికి డౌట్ వస్తుంది. ఇప్పుడు చూడు నేను ఎలా నటిస్తాను. నువ్వు వెళ్ళు. పితా మీద రంగులేకే 10,000 వస్తాయి బెట్లో. 10,000? నువ్వు ఆగకు, వాళ్ళకి డౌట్ వస్తుంది. లతికాకి చెప్పు. పీతానన్నీ మీద రంగులు పడుకుంటే 10,000 వస్తాయి. 10,000? ఏమనుకో వాళ్ళు రాని. పీతా 10,000? కానీ 7 గంటల వరకు ఒక్క చుక్క కూడా పడదు. నేనున్నానుగా. రండి రండి. దొరికావు పీతా. వద్దు ఇక బీటీ, నేను వదలను. వద్దు. కమాన్ బీటీ, ఇప్పుడు దొరికాడు. చూడు, కాసుకో, రంగులు రంగు వేస్తాను పూసుకో. వెయ్యా, వద్దు. వెయ్యా. వద్దు. ఏయ్ బీటీ, ఇంకా ఏయ్, వదలకు. నా మీద రంగు వెయ్యొద్దు. కమాన్ బీటీ, దొరికాడు. కాసుకో. వద్దు, నా మాట విను. వద్దు బీటీ, వద్దు. ఒరే టైం అయిపోతుందిరా, ఏంట్రా ఇలా ఆడేసుకుంటున్నారు? కమాన్ బీటీ, దొరికాడు. కాసుకో. ఇక నేను వదలను. ఇప్పుడు చూడు, రంగులేస్తాను నీ మీద. ఏయ్ బీటీ, ఇంకా ఏయ్, వదలకు. కమాన్ బీటీ, దొరికాడు. కాసుకో. మీరు అసలు మనుషులేనా? మానవత్వం ఉందా? మీరందరూ మంచి మంచి రంగులని పూసేసుకొని రంగులాట ఆడుకుంటారా? మల్లె పూలంటే మా అన్నను ఒగ్గేస్తారా? నువ్వేం బాధపడకనా, మనిద్దరం అనుకుంటాం కదా. ఇప్పుడు భలే ఉన్నాయి. లాయర్ సాబ్, టైం అవటానికి ఇంకా 1 నిమిషం ఉంది. ఈ 10,000. 10,000 నీ పిల్లలు